ఇది మా వ్యాపారం మంజు, మా పద్ధతులు మాకుంటాయి. నీలాగా మేము ఆలోచిస్తే రోడ్డున పడతాం. ఏమిటి మంజు, దేనికి టెన్షన్ పడుతున్నావు? నేను మా ఆయన ఇప్పుడిప్పుడే హ్యాపీగా ఉంటున్నాం. ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తే ఏం గొడవ అవుతుందోనని భయంగా ఉంది. చూడమ్మా మంజు, నేను అప్పుడు చెప్తే వినలేదు. వేరే కాపురం పెట్టుకో అమ్మా అంటే నువ్వే కాదన్నావు. మనమ్మ దగ్గర ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎన్ని గొడవలు జరిగినా నీ మాంగళ్య బలం మిమ్మల్ని వేరు చేయలేదు. ఎస్ఐ గారు, మీకు గవర్నమెంట్ జీతం ఇస్తుందా లేక ఇంకెవరైనా జీతం ఇస్తున్నారా? అదేంటి సార్, గవర్నమెంటే కదా. మరి ఎవరి కోసం పనిచేస్తున్నారు చెప్పండి. గవర్నమెంట్ మనకి శాలరీ ఇస్తుంటే మీరు ఎవరి కోసమో పనిచేయడం ఏంటి? ఎవరికి పని చేయట్లేదు సార్. చేయడం లేదని చెప్తున్నావు కదా, ఇప్పుడు చెప్తాను వినండి. మినిస్టర్కి నువ్వు ఒక వర్కర్లా పనిచేస్తున్నావు. వాడి కింద మనుషుల మోచేతి నీళ్లు కూడా నువ్వు తాగుతున్నావు. నేను ఈ స్టేషన్లో అడుగు పెట్టకముందే మన స్టేషన్లో మొత్తం ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, వారిలో లేడీ స్టాఫ్ ఎంత, జెంట్స్ స్టాఫ్ ఎంత, వాళ్ళలో సిన్సియారిటీ ఎంత, ఎవరెవరి శాలరీ ఎంత అనేది మొత్తం తెలుసుకున్న తర్వాతే నేను సిఐగా లోపలికి వచ్చాను. చూడండి ఎస్ఐ గారు, మీరు ఒక పని చేయండి. ఆ మినిస్టర్ బయోడేటా మొత్తం నాకు కావాలి. అదెంత పని సార్, చేస్తాను సార్. బై ది వే, ఆ మినిస్టర్కి రైట్ హ్యాండ్ ఎవరు, లెఫ్ట్ హ్యాండ్ ఎవరు? సార్, ఇంతకు ముందు ఎవరెవరో 4-5 ఉండేవారు.